మూసీ కూల్చివేతలకు ఒక రోజు పాటు బ్రేక్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు రేపటి నుంచి మరింత దూకుడు పెంచనున్నారు. ఆపరేషన్ మూసీలో భాగంగా ఇప్పటి వరకు 150 ఇళ్లను కూల్చిన అధికారులు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించి పట్టాలందజేశారు. మరోవైపు మలక్పేటలో మూసీ నిర్వాసితులను స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఒప్పించి వారి ఇళ్లను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. మూసీ రివర్ బెడ్ లో ఆక్రమణల తొలగింపుకు ఒకరోజు పాటు అధికారులు బ్రేక్ ఇచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు ఎలాంటి కూల్చివేతలు చేయమంటూ కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటి వరకు మొత్తం కూడా 150 కుటుంబాలను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారు. సో అందులో భాగంగానే వారు ఖాళీ చేసిన తర్వాత ఆ ఇళ్లను కూడా పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇప్పుడు చాదర్ఘాట్ లో ఉన్నటువంటి శంకర్ నగర్ కానివ్వండి, దాంతోపాటు మూసానగర్ లో ఉన్నటువంటి దాదాపు 150 ఇళ్లను పూర్తిగా ఖాళీ చేసి వాటిని తొలగించినటువంటి పరిస్థితి ఉంది. సో మరోవైపు ఏదైతే పూర్తిగా ఉన్నటువంటి బాధితులను మెప్పించి ఒప్పించిన తర్వాతనే కూల్చివేతల ప్రక్రియను ఇటు రెవెన్యూ అధికారులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, స్థానిక నేతలు కూడా ఏదైతే బాధితులను అయితే ఒప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము మూసారాంబాగ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనము చూడొచ్చు, ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి ఆక్రమణలు ఉన్నాయో చూడొచ్చు. మనం పూర్తిగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి షెడ్స్ కానివ్వండి, సో పూర్తిగా వీటిని రెంట్లకు ఇచ్చేసి నెలల తరబడి ఇక్కడ పూర్తిగా కబ్జా పాల్పడినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. చెప్పండి, మీ ప్రాంతంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? సో ఎలా వారిని మోటివేట్ చేస్తున్నారు ముఖ్యంగా బాధితులని? ఇక్కడ ఎవరైతే మూసీ నది నిర్వాసితులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛందంగానే వెళ్ళిపోదామని ఆలోచనలు ఉన్నారు. కేవలం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి కుటుంబాన్ని బదలాం చేయనికనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కేవలం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని బదలాం చేయనికనే వాళ్ళని తిడుతున్నారు. సోషల్ మీడియా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే మూసీ నదిలో గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ ఒక్కరికి కూడా పట్టా ఇచ్చింది లేదు. 10 ఏళ్లలో ఎంతో మంది చనిపోవడం జరిగింది, ఎన్నో గుడిసెలు కొట్టుకుపోవడం జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగింది. అయినా కూడా ఏ రోజు ఇక్కడికి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, వాళ్ళ మంత్రులు, పక్కనున్న ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ఈడ వచ్చి ఎవరిని పరామర్శించింది లేదు. ఈరోజు కేవలం ఏదో ఒక డ్రామా నడిపించడానికి వచ్చి ముసలి కన్నీరు గారుస్తున్నారు. గత 10 ఏళ్లలో కేటీఆర్కి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, గత 10 ఏళ్లలో నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్నావు, మరి ఏ రోజన్నా ఒక్కరోజన్నా ఇక్కడికి వచ్చినావా నువ్వు మలక్పేట్కి? ఎవరికన్నా ఒక్కనికన్నా ఈ మూసీ నది గర్భంలో ఉన్నోనికి ఒక్కనికన్నా ఒక ఇల్లు ఇచ్చినావా? ఒక్కనికన్నా ఏమన్నా ఒక నల్లా కనెక్షన్ ఇచ్చిర్రా? ఒక పట్టా ఇచ్చిర్రా? అసలు మీరు ఏం చేసిరని ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాలలో తిరుగుతున్నారు. మీరు ఒకటి జనతా గ్యారేజ్ అని ఒక డ్రామా కొత్త స్టార్ట్ చేసిరు. ఈ సినిమాలు గిట్లా అన్ని బంద్ చేసేయండి. ఈ సినిమా స్టోరీలు, ఈ సినిమా స్టైల్ బంద్ చేసుకోరి. ఎందుకంటే ఇక్కడ గత 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నోళ్ళు, మాకు స్థానికులకు మాకు తెలిసి ఇక్కడ ఏం పరిస్థితులు ఉంటాయో. ఎందుకంటే ఏ చిన్న వర్షం వచ్చినా కూడా మూసీ గర్భంలో ఉన్న వాళ్ళు అన్ని కూడా ఇండ్లు కొట్టుకుపోవడం జరుగుతుంది, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఆలోచన చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరంటే మూసీ నదిని సుందరీకరణ చేయడము, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము ఎవరు కూడా బలవంతంగా తరలిస్తలేము. స్వచ్ఛందంగా వాళ్ళే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చూస్తే